చామంతుల గురించి చెప్తాను. ఇప్పుడు నేను ఈ చామంతుల్ని ఏ విధంగా మనం పెంచుకోవాలి, దీని జాగ్రత్తలు ఏంటి, వీటికి ఏమి ఇవ్వాలి, వీటికి కేరింగ్ ఎలా తీసుకోవాలి, ఏ విధంగా పెంచుకోవాలి, ఎన్ని రకాలు పెంచుకోవచ్చు, మీకు అన్నీ డీటెయిల్స్గా చెప్తాను. చూడండి, ఇవన్నీ నేను కుండీలో పెంచిన చామంతి మొక్కలు. ఇది ఒక లావెండర్ కలర్, ఎల్లో ఉంది నా దగ్గర, వైట్ ఉంది, రెడ్ ఉంది, ఎల్లో వైట్ మిక్స్డ్ ఉంది. ఇలా ఇవన్నీ నేను ఓన్లీ కొనుక్కోలేదు, ఏ మొక్క నేను కొనుక్కోలేదు, అలా అని దొంగతనాలు చేయలేదు. అయితే ఇలా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు లేకపోతే ఎక్కడన్నా మనకి చామంతి మొక్క చిన్నది కనిపించింది అనుకోండి, దాన్ని కొమ్మ తెచ్చేసి మనం పెట్టుకుంటే వచ్చేస్తుంది, ఈజీగా పెరిగిపోతుంది చామంతి మొక్క అనేది. అయితే ఈ విధంగా మనం వీటిని చాలా నీట్గా పెంచుకోవచ్చు, ఈజీగా అనమాట. దీనికి పెద్ద స్థలమేం అక్కర్లేదు. ఒక రంగు చామంతికి ఒక కుండీ ఉంటే సరిపోతుంది. వాటర్ కూడా మామూలుగా ఇస్తే సరిపోతుంది, అలానే ఎక్కువ వాటర్ ఇచ్చేయకూడదు, చచ్చిపోతుంది. లైట్గా ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇదొక కుండీలో ఇది వైట్ చామంతి, ఇదంతా వైట్ చామంతి అనమాట. ఇలా గుజ్జుగా పెరిగిందో చూడండి, చిన్న కొమ్మ తెచ్చి పెట్టాను అంతే తప్ప నేను ఏది కొనలేదు. ఇలా మనం గుజ్జుగా ఎందుకు వచ్చాయో మీకు చెప్తాను. ఇదిగో ఇలా ఒక చూడండి, చిన్న చిన్న కొమ్మలు ఎలా వచ్చేస్తాయి. ఒక కొమ్మ ఉందంటే చాలు, దాని వెనకాల వేరే బోళ్ళన్నీ మొక్కలు వచ్చేస్తాయి మనకి. చామంతులు ఎవరికైనా ఇచ్చుకోవచ్చు ఈ మొక్కలు. ఇదిగో ఇలా ఒక కొమ్మ కట్ చేసి, చామంతి కొమ్మ ఇంత కొమ్మ ఉంటే చాలు, మీకే బోల్డ్ మొక్కలు వచ్చేస్తాయి. ఇలా నీళ్ళ కుండీలో మూల పెట్టేసి అలా ఉంచేస్తే నీడలో అది వేరొచ్చేస్తుంది. అంతేగాని దాన్ని ఎండలో పెట్టకూడదు, నీడలో పెట్టాలి. వర్షాకాలం అయితే ఈజీగా వచ్చేస్తుంది వేరు, 2-3 రోజుల్లో దానికి వేళ్ళు వచ్చేస్తాయి. ఇది ఒక రకం రెడ్ కలర్ చూసారు. ఎప్పుడు శీతాకాలం నాకు చామంతి పూలు గార్డెన్ నిండా ఉంటాయి. ఇదేమో ఎల్లో చామంతి. దీనికి ఇలాగా కేరింగ్ ఏంటంటే, వీటికి ఇలా ఎండిపోతాయి ఆకులు, అవి ఎప్పటికప్పుడు తీసేయాలి. కలుపు మొక్కలు ఉంటే తీసేయాలి. చూడండి, ఇదొక అలాగా. ఇవన్నీ నాకు కొమ్మతో పెట్టినవే. ఎప్పుడు చూడండి, దీని నిండా మొగ్గలు ఎన్ని ఉన్నాయో. ఈ విధంగా మనం ఇదొక రెడ్ ఐగో ఇలా కొమ్మలు ఎట్టితే పక్కన వచ్చేస్తుంది. నేను చాలామందికి ఫ్రెండ్స్ ఇలా కొమ్మలు ఇచ్చాను, ఇలాగ గుచ్చి పక్కన పెడితే వాటికి వేర్లు వస్తాయి. అవి చాలామందికి ఫ్రెండ్స్కి ఇచ్చాను. అయితే వీటికి నేను ఏమీ చేయను, ఎప్పుడు మీకు చెప్పేదే. నేను మట్టిలోనే ఆవు పెంట, వర్మీ కంపోస్టు కలుపుకొని మొక్కలు ఇస్తాను. ఇది కూడా ఇదిగో కొమ్మతో వచ్చిన చిన్నకు మొక్క ఇలాగనమాట. మళ్ళీ చిన్న కొమ్మ, మళ్ళీ వైట్ చామంతి కూడా ఉంటుంది చూడండి, చిన్న గుండీలో పెట్టాను. ఇదిగో ఇప్పుడే స్టార్ట్ అయినాయి మొగ్గలు, వైట్ చామంతి. నేను ఎప్పుడు ఈ చామంతులు ఇలాగా కొమ్మలతోనే పెంచేశాను. అయితే దీని కేరింగ్ నేను చెప్పాను కదా, ఆవు పెంట, వర్మీ కంపోస్టు మట్టితో పాటు కలిపేస్తాను. అంతేగాని దీనికి ప్రత్యేకమైన ఎరువులు అంటూ నేనేమీ ఇవ్వను. అయితే ఎప్పుడన్నా ఈ బియ్యపు వాటరు, లేకపోతే కందిపప్పు కడిగిన నీళ్ళు, పెసరపప్పు కడిగిన నీళ్ళు, మినపప్పు కడిగిన నీళ్ళు ఇవే ఇస్తూ ఉంటాను అంతే. అందువల్ల ఈ ప్రతి సంవత్సరం ఇలా వచ్చేస్తూ ఉంటాయి. ఈ సీజన్ అవగానే వాటిని మనం కొమ్మలు కట్ చేసేస్తే మళ్ళీ నెక్స్ట్ ఇయర్కే వస్తాయి. మళ్ళీ మనకి మధ్యలో చామంతుల సీజన్ అప్పుడే వస్తాయి. అంతేగాని దీనికి హెవీగా మనం ఏమీ ఇచ్చుకోకూడదు. ఆర్గానిక్ మెన్యూర్సే ఎక్కువ ఇచ్చుకోవాలి. ఈ విధంగా మనం ఈజీగా చామంతులను పెంచుకోవచ్చు. నా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.